చిన్న పాట్ లో కూడా ఇంత బాగా ఎలా పెంచుకోగలుగుతున్నారు, ఏం ఫర్టిలైజర్ ఇస్తారు అని కూడా అడుగుతున్నారు అనమాట. ఇది చూడండి, ఇవి పాట్స్ లో చాలా చిన్న చిన్న నిమ్మ మొక్కలు ఉన్నాయి చూడండి. సీడ్స్ తో గ్రో చేసినాక అవన్నీ సీడ్లింగ్స్ అయ్యాయి. ఇవి చాలా పాత పాట్స్ అన్నమాట. అప్పట్లో ఈ చిన్న చిన్న మొక్కల్లాగా ఉన్నాయి చూడండి. కాయలు రావటం కూడా మంచిగా గుత్తులు గుత్తులు వచ్చాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయి. అండ్ లెమన్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఎవ్రీ హార్వెస్ట్ లో నిమ్మకాయలు ఉంటాయి. మార్నింగ్ నీళ్ళల్లో వేసుకోవడానికి నిమ్మకాయలు కావాలంటే వెళ్ళిపోవడము, చెట్టు దగ్గర వెళ్ళి తెంపేసుకోవడము, నిమ్మకాయ జ్యూస్ పిండేసుకోవడము, వాటర్ తాగేయటము, ఇలాంటి కామన్ అన్నమాట మాకు. ఏది కూడా మచ్చలతో ఉన్న లెమన్ ఎప్పుడు రాలేదు మాకు. చిన్న బాల్కనీలో చిన్న పాట్ లో కూడా ఇన్ని కాయలు తీసుకున్నాము. మేము చాలా సార్లు కాయలు తీసుకున్నాము. దాదాపు 1.5 yearకే పూత వచ్చేసింది. ఇదంతా కూడా తొందరగా జరిగిపోయింది. 2 years కాకముందే పూలు వచ్చేసాయి అనమాట. చాలా విపరీతంగా పూలు వచ్చేసాయి. మేము చూడటమే అవి సీడ్ తో గ్రో అవ్వటం చూసాము. 2-3 లీవ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పెద్దగా అయ్యాయి చెట్లు. ఆకు మీద ఇలాగా థిక్గా ఇలా అంటుకు ఉన్నాయి అన్నమాట. ఎక్కువగా మన ఫ్రెండ్స్ అంతా నిమ్మ చెట్టు గురించి అడుగుతుంటారు. నిమ్మ చెట్టుకి ఇన్ని గుత్తులు కాయలు వస్తున్నాయి కదా, చిన్న పాట్ లో కూడా ఇంత బాగా ఎలా పెంచుకోగలుగుతున్నారు, ఏం ఫర్టిలైజర్ ఇస్తారు అని కూడా అడుగుతున్నారు అనమాట. ఫర్టిలైజర్స్ అనేది నార్మల్ గా జనరల్ గా అన్ని ప్లాంట్స్ కి ఎలాగే ఇస్తామో అలాగే ఇస్తాము. నిజం చెప్పాలంటే ఆ పాట్ కి మంచి ఫర్టిలైజర్ ఒకేసారి వేసామన్నమాట. అంటే పూర్తిగా సంపూర్ణ ఫర్టిలైజర్ ఒకేసారి వేసాము. ఇన్ని ఇయర్స్ లో కూడా, అంటే దాదాపు 3-4 years నుంచి అది కాయలు కాస్తూనే ఉంది. జస్ట్ రెగ్యులర్ గా వీక్లీ ఫర్టిలైజర్ లేకపోతే 15 days కి ఒకసారి ఫర్టిలైజర్ వేస్తాం కదా, అన్ని ప్లాంట్స్ కి ఎలా ఫర్టిలైజర్ వేస్తామో అలాగే వేస్తాము. కాకపోతే 1 స్పూన్ ఎక్కువ వేస్తాము ఈ ప్లాంట్ కి, నిమ్మ చెట్టుకి పెద్దగా ఉంది కాబట్టి. మిగతావన్నీ కూడా ఇంకా దానికి సాయిల్ చేంజ్ చేయటము, రిపోర్టింగ్ కూడా చేయలేకపోయాము. చాలా మంది చెప్పారు కూడా, చాలా వీడియోస్లలో చెప్పారనమాట, నిమ్మ చెట్టు సీడ్ తో గ్రో చేస్తే ఒక 5-6 years పడుతుంది, లేదా ఇంకా ఎక్కువే పడొచ్చు అని చెప్పారు. బట్ మా బాల్కనీలో 2 నిమ్మ చెట్లు ఉన్నాయి. ఈ 2 చెట్లు కూడా చిన్న పాట్ లోనే పెంచాము. అంటే దాదాపు 9 inches పాటే అన్నమాట సైజు, మాక్సిమం సైజు. వామ్ వాటర్ తాగుతాం కదా, నీళ్ళు తాగిన తర్వాత సీడ్స్ దాంట్లో పాట్లో వేసేసాను. సో అవి పెరిగిపోయాయి అనమాట. ఆ చెట్టు సీడ్ తో గ్రో చేసిన తర్వాత రావటమే హెల్దీగా వచ్చాయి ప్లాంట్స్. ఇది చూడండి, ఇవి పాట్స్ లో చాలా చిన్న చిన్న నిమ్మ మొక్కలు ఉన్నాయి చూడండి. సీడ్స్ తో గ్రో చేసినాక అవన్నీ సీడ్లింగ్స్ అయ్యాయి. ఇవి చాలా పాత పాట్స్ అన్నమాట. అప్పట్లో ఈ చిన్న చిన్న మొక్కల్లాగా ఉన్నాయి చూడండి. అదే పాట్ లో లిల్లీ ప్లాంట్ ఏమో కొంచెం పెద్దగా ఉంది. దాని తర్వాత అదే పాట్ లో ఈ చెట్లు పెద్దగా పెరిగిపోయాయి. ఒకటేమో రోజ్ ప్లాంట్ లో వేసాము నిమ్మ సీడ్స్. సో అవి సీడ్లింగ్స్ అయ్యాయి. తర్వాత నిమ్మ చెట్టు దాంట్లోనే పెరిగిపోయినాయి. ఇంకో దాంట్లో ఏమో లిల్లీ ఉంది. లిల్లీ దాంట్లోనే పెద్దగా అయిపోయింది ఆ చెట్టు కూడా. సో ఇవి చాలా పాత ప్లాంట్స్ అన్నమాట. ఇవే ప్లాంట్స్ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి. చాలా హెల్దీగా గ్రో అవుతుంది కాబట్టి నేను దానికి ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే గ్రో చేస్తూనే ఉన్నాను. ఏంటి ఇది, ఎప్పుడు కాయలు వస్తుందా రాదా, దీన్ని ఎలా పెంచాలి, ఎప్పుడు కాయలు వస్తుందో తెలియట్లేదు అని అనుకున్నాను. అయితే పాట్ గాలికి కింద పడిపోయింది. మన బాల్కనీ ఒక 3-4 inches ఉంటది అనమాట పిట్ట కూడా. దాని మీద పాట్ పెడతాము. అవి కూడా అన్ని V షేప్ పాట్లు పెట్టాల్సి వస్తుంది. కింద మాత్రం చిన్న సైజు ఉండేటట్టు, పైనకి పెద్ద సైజు ఉండేటట్టుగా పాట్స్ చూసుకుంటాము. సో పాట్ పడిపోతే పగిలిపోయింది అనమాట. పగిలిపోయింది కానీ అలా తీసేసి పెట్టేశాను. దానికి చుట్టుపక్కల ప్లాస్టర్ పెట్టేసాం అనమాట, సెల్లో టేప్ పెట్టేసాము. సో తర్వాత ఇప్పుడు చేద్దాము అప్పుడు చేద్దాము అని అనుకుంటూనే ఉన్నాను. అంత లోపల ఆ చెట్టు పైన బర్డ్స్ దానిపైన ఒక నెస్ట్ పెట్టింది. కొన్ని రోజులే ఉంది, నెస్ట్ పెట్టింది. అయితే ఇది సర్లే, ఇది నెస్ట్ పెట్టింది కదా అనేసి అలా వదిలేసాం అనమాట. దాన్ని మళ్ళీ ఏం డిస్టర్బ్ చేయలేదు. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకే అది పూలు వచ్చేసింది అనమాట. హార్డ్లీ అప్పుడు దానికి 2 years కాకముందే పూలు వచ్చేసాయి అనమాట. చాలా విపరీతంగా పూలు వచ్చేసాయి. మేబీ నెస్ట్ పెట్టిన తర్వాత ఆ బర్డ్స్ పిట్టల రెట్టలు, ఆ రెట్టలు పడి దానికి మెన్యూర్ దొరికినట్టుంది, ఫర్టిలైజేషన్ అయినట్టుంది. తొందరగా అవి ఫ్లవరింగ్ వచ్చేసాయి అనమాట. అది అవ్వచ్చు. అలాగే ఈ పాట్ పగిలిపోయింది కదా, సైడ్ నుంచి అంతా కూడా ఎయిరేషన్ ఎక్కువ తగిలినట్టుంది రూట్స్ కి. సో అందుకే బాగా గ్రో అయిందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ నిమ్మ చెట్టు ఏంటంటే మాకు దాదాపు 1.5 yearకే పూత వచ్చేసింది. ఇదంతా కూడా తొందరగా జరిగిపోయింది. పిట్టలో నెస్ట్ పెట్టడము, దానికంటే ముందు పాట్ పడిపోవడము, ఇలాంటివన్నీ కూడా తొందరగా జరిగిపోయింది అన్నమాట.
సో వన్స్ పూత అవన్నీ వచ్చేసరికి ఇంకా కాత ఎలా వస్తుంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం మేము. అంత లోపల 1.5 year 2 yearsకే మాకు కాయలు వచ్చేసాయి అనమాట. కాయలు రావటం కూడా మంచిగా గుత్తులు గుత్తులు వచ్చాయి అనమాట, చాలా బాగా వచ్చాయి. అండ్ లెమన్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అనమాట. అండ్ మాకు ఇప్పటి వరకు కూడా లెమన్ పైన ఏది కూడా స్పాట్స్ కానీ దానికి డిసీజెస్ కానీ అలాంటివి ఏమి రాలేదు, అన్ని క్లియర్ లెమన్ వచ్చాయి అనమాట. ఏది కూడా మచ్చలతో ఉన్న లెమన్ ఎప్పుడు రాలేదు మాకు. అయితే మేము చెప్పేది ఏంటంటే నిమ్మ చెట్టు మేము సీడ్తో గ్రో చేసాము. మేము ఎప్పుడు కూడా ఈ గ్రాఫ్టింగ్ వెరైటీస్ కొనలేదు. ఫ్రూట్ ప్లాంట్స్ని డైరెక్ట్గా మేము నర్సరీ నుంచి తీసుకురాలేదన్నమాట. మేము చూడటమే అవి సీడ్తో గ్రో అవ్వటం చూసాము. 2-3 లీవ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పెద్దగా అయ్యాయి చెట్లు, చాలా మట్టుకు కూడా ఎక్కువగా కూడా. మా బాల్కనీలో చిన్న మొక్కలు కూడా మంచిగా మేము పెంచుకుంటాము అన్న కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే అవి ఫ్రూటింగ్ కూడా వచ్చాయి. మాకు ఆ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది కూడా. అంటే కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, అంటే అలా పెరుగుతాయి అని కూడా తెలియకపోయి ఉండొచ్చు. మా ప్లాంట్స్ చూడండి. సో నిమ్మ చెట్టు సీడ్తో గ్రో చేసిన తర్వాత పూత కాత రాదు అని అంటే మాత్రం మా చెట్లే చాలా ఎగ్జాంపుల్, చాలా బాగా వస్తాయి. అండ్ మంచి పుష్కలంగా కాయలు వస్తాయి అన్నమాట. అది చిన్న బాల్కనీలో చిన్న పాట్లో కూడా ఇన్ని కాయలు తీసుకున్నాము. మేము చాలాసార్లు కాయలు తీసుకున్నాము. మేము ఎవ్రీ హార్వెస్ట్లో నిమ్మకాయలు ఉంటాయి. అండ్ ఓన్లీ వీడియో తీయటము కొంత అయితే మేము తీయకుండా నార్మల్గా కట్ చేసుకోవడం కూడా ఉంటుంది అనమాట. మార్నింగ్ నీళ్ళల్లో వేసుకోవడానికి నిమ్మకాయ కావాలంటే వెళ్ళిపోవడము, చెట్టు దగ్గర వెళ్ళి తెంపేసుకోవడము, నిమ్మకాయ జ్యూస్ పిండేసుకోవడము, వాటర్ తాగేయటము, ఇలాంటి కామన్ అనమాట మాకు. సీడ్తో చెట్టు పెరగదు, కాయలు రావు అన్నది మాత్రం అది అపోహ అని చెప్పొచ్చు. ఈ ప్లాంట్స్ మాత్రం మా సీడ్స్ తోటే గ్రో అయ్యి చాలా ఉన్నాయి చూడండి. చిన్న పాట్స్లో అయితే చాలా ఉన్నాయి. సీడ్స్తో గ్రో అయ్యి మళ్ళీ పెద్దగా అయ్యాయి, చాలా కాయలు కూడా ఇచ్చాయి అనమాట మాకు. అలాగే ఈ నిమ్మ చెట్టు పైన చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి, పెస్ట్ అటాక్ అవుతూ ఉంటాయి. ఏం చేశారు మీరు అని అడుగుతున్నారు. అయితే నిమ్మ చెట్లకి ఎక్కువగా ఇలాంటి పురుగులు ఉంటూ ఉంటాయి. ఇది వెంటనే తీసేయాలన్నమాట. తీయకపోతే చిగుళ్ళన్నీ తినేస్తాయి, మొత్తం కాండ వదిలేసి మిగతా ఆకులన్నీ కూడా తినేస్తాయి అనమాట. సో ఇది చిన్న డాట్స్ లాగా ఉంటాయి, అస్సలు కనిపించవు, ఒక చిన్న చుక్కలాగా ఉంటుంది అంతే. ప్లాంట్ పైన చాలా చుక్కల్లాగా లేకపోతే ఇలాగా వార్మ్స్ లాగా కనిపిస్తాయి, పురుగుల్లాగా కనిపిస్తే మాత్రం వెంటనే తీసేసేయాలి. ఇలా ఆకంతా కూడా ఇలా నమలేస్తూ పోతూ ఉంటాయి అనమాట. సో ఒక ఫ్రెండ్ ఇలాగే అడిగారు, ఈ చెట్టుకి నైట్ చూస్తే పురుగులు ఉన్నాయి, పొద్దున చూస్తే ఆకులు ఏమీ కూడా కనిపించలేదు అని అన్నారు. అవి చాలా ఫాస్ట్గా తినేస్తాయి అన్నమాట చెట్టుని. సో వెంటనే తీసేసేయాలి, ఈ పురుగులు మాత్రం తీసేసేయాలి. ఇలాంటివే ఎక్కువ ఉంటాయి నిమ్మ చెట్టు పైన. తర్వాత మనకి పెస్ట్ అటాక్ అంటే మాత్రం ఎక్కువగా ఇవే ఉంటాయి. ఇంకా మిగతావి మీలీ బగ్స్, హనీ డ్యూ అలాంటి ఇన్సెక్ట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అలాంటి వాటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసాము. ఆకు మీద ఇలాగా గట్టిగా థిక్గా ఇలా అంటుకు ఉన్నాయి అన్నమాట. ఇవి హనీ డ్యూ అని అంటారు. ఇవి మాత్రం తీసేసాము, మంచి పెస్టిసైడ్ వేసేసి తీసేసాము. ఎక్కడెక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నాయో ఆ లీవ్స్ అన్ని తీసేసాము అనమాట. కాండ పైన కూడా ఉంటే అలాంటివి తీసేసాము, పుల్లతో తీసేసాము. సో అలా కూడా చేసుకోవాలి. పేల్ లీవ్స్ వస్తే మాత్రం మంచి ఫర్టిలైజర్, NPK ఫర్టిలైజర్, బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ వచ్చాము. సో రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్ ఇస్తాం కాబట్టి దానికి ఎక్కువ స్పెషల్ మెయింటెనెన్స్ ఏం పడలేదు మాకు. కానీ కాయలు మాత్రం బాగా గుత్తులుగా వచ్చాయి.